వీడియోస్ అయితే కంటిన్యూ వస్తలేవు కదా, రీజన్ చెప్తాను రే. సో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఇట్లా ఎండిపోతుంది అనమాట. నేను భరతన అలా చూపిస్తా, చూసిర్రా ఎట్లా ఎండిపోయిందో. ఇగో అటువే భరతన అట్లా ఇట్లా చూపిస్తా, బందవాసం ఎండిపోయింది. ఇగో దీన్ని అయితే ఇక మొత్తానికి ఇటు చేసినాం అన్నమాట. ఇక విడిచిపెట్టినాం. దీంతో మనకి ఇక అంతగానం ఇక మన గురించి మాట్లాడుకుందాం. ఇక ఇట్లా ఎండిపోతాను అన్నమాట. ఇక ఇది ఎంతవరకు లేవలే. ఇప్పుడు దీని ఏం లాభం, మొత్తం లాస్ అవుతాను అన్నమాట. ఈ సంవత్సరం మొత్తం లాసే ఉన్నది. ప్రతి ఒక్కరు పువ్వు పెట్టిర్రు. పోయినసారి ఏంటంటే దూరణాలతో ఉన్నారు, హై రేట్ వేసిర్రు. అందరికీ వెల్కమ్ టు మన ఫార్మింగ్ వ్లాగ్స్. ఈరోజు అయితే ఏం లేదనమాట, ఏదో అట్లా టైంపాస్కి వ్లాగ్ చేస్తాను. ఎందుకంటే జస్ట్ అంటే చూపియనీకే పొగాకులు ఎట్లున్నాయి ఏం కదా. వీడియోస్ అయితే కంటిన్యూ వస్తలేవు కదా, రీజన్ చెప్తాను రే. ఎండ కొడుతుంది, ఫుల్ ఎండ కొడుతుంది, బ్యాక్గ్రౌండ్ సరిగా పడతలేదు, ఇదొక రీజను. ప్లస్ ఒకటే చూపించిన వీడియోలో ఊకే డబ్బా కొట్టినట్టు, నాకు నేను డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది. అందుకే వీడియోలు అయితే సరిగ్గా వస్తలేవు అనమాట. ఎందుకంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఆ డౌట్ అయితే క్లియర్ చేస్తా కొత్తగా చూసే వాళ్ళకి. అంటే ఇప్పుడు ఎట్లా అంటే పొగాకు అమ్మి చాలా పైసలు సంపాదించుకుంటారని ప్రతి ఒక్కరికి ఇట్లా ఉంటుంది అనమాట. అంటే ఏం రాదు పొగాకు మీద, ఎవ్వరికో ఒక్కనికి మిగులుతాయి ఆ పైసలకి. ఇట్లా అంటే ఎట్లా అంటే నేను తర్వాత ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదంతా సూది పెట్టుకుంటాను అనుకో, ఇదే సగం వీడియో అవుతుంది. ఇక మా పొగాకు చూపిస్తే చూడుర్రి ఎట్లున్నది, చూసిరా గడ్డి. ఇక మళ్ళీ ఇంకో రీజన్ చెప్తాను రీ. అంటే ఈ ఆకు ఇంత ఇది నా పొడుగు ఉన్నది అని ఒక్కడే చూస్తారు ఎవడైనా, అయ్యే చూస్తే మస్తు పెద్ద ఉన్నది అని అనుకుంటారు. కానీ నేను ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఆకు ఎంత ఉన్నది చూసారా, ఇగో ఎంత ఉన్నది. అది అంటే అది బందోబస్తు ఉండాలి. ఇగో ఇది ఎట్లున్నది, ఇగో ఇది ఖరాబ్, ఇగో ఎట్లున్నది. అంటే ఎన్నో అంటే అవి బాగున్నాయి అన్నట్టు, ఎన్నో కూడా అట్లా అకస్మాత్తుగా ఉంటాయి అన్నమాట. ఇగో చూసిరా, మేము సరిగ్గా దీన్ని పట్టించుకోకపోవడం వల్లనే ఇట్లా అయింది అట్లా అన్నమాట. గడ్డి చూసిరు ఎట్లున్నదా. అంటే ఇప్పుడు మాకు ఎడ్లున్నాయి, మా పరిస్థితి ఎట్లున్నాయి అంటే కొంతమందికి ఎడ్లుంటాయి, వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది, వాళ్ళకిట్టే సేమ్ ఇదే స్టేజ్లో ఉంటారు అనమాట. అంటే ఎట్లా అంటే ఫుల్ గడ్డి ఉంటుంది. ఎవరో మొత్తం దీనినే ఉన్నోళ్ళేమో గడ్డి బీకెత్తారు, అంతా సాగు చేస్తారు, అంటే టైంకి దున్నిస్తారు, నీళ్ళు కడతారు, పిండి పోస్తారు, అన్నీ ఎత్తారు, ఆకులు ఇస్తారు ఎండిపోకుండా. ప్లస్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఇట్లా ఎండిపోతుంది అనమాట. నేను భరతన అలా చూపిస్తా, ఎండిపోతుంది అనమాట. చాలా వరకు ఎండిపోతాయి పొగాకులు. ఇగో నీళ్ళు కట్టాక ఇగో చూసిర్రా ఎట్లా ఎండిపోయిందో. ఇగో అటువే భరతన అట్లా ఇట్లా చూపిస్తా, బందవాసం ఎండిపోయింది. ఇగో దీన్ని అయితే ఇక మొత్తానికి ఇటు చేసినాం అన్నమాట. ఇక విడిచిపెట్టినాం. దీంతో మనకి ఇక అంతగానం ఏం లాభం లెక్క అనిపించలేదు, వేస్ట్. దీనికి నీళ్ళు కట్టడం వేస్ట్ అనిపించింది. ఇక దీన్ని అయితే ఇచ్చేసిన. ఇంకా దీనికి తెచ్చిన నార పైసలు ఇంకా ఇవ్వలేదు తెలుసా వాళ్ళకి. దీన్ని ఏం మిగిలింది ఇట్నే ఒడగొట్టుకున్నాను చాలా వరకు. నేనే ఈ నారేసుకొచ్చి దగ్గర 200-300 పెట్రోల్ ఒడగొట్టుకున్నా. టైం వేస్ట్, పెట్రోల్ చూడు అది చాలా పని అయ్యేది నాకు. ఇక చూసిరా వేస్ట్ ఇది. ఏనో చెట్లు చాలా వరకు ఇట్లా పోతాయి అన్నమాట. ఇట్లా చాలా వరకు ఇన్నే వేసి పెట్టుకుంటారు. ఏం చేస్తారు, ఇక మంచి అరుసుకున్న పని ఇట్లా ఇట్నే ఉంటుంది. ఇక భూమి ఎట్లా అంటే భూమిలో బలం లేక పెరిగాయి. ఇది ఒక ప్లేస్. కొంతమంది పిండి వేయరు, దున్నరు, నీళ్ళు కట్టరు. ఇట్లా చాలా వరకు పోయిన పొగాకులు ఉన్నాయి తెలుసా మా ఊళ్ళో. ఇగో ఇటు సరిగ్గా పోయలే భరత్ అన్న, నీళ్ళు కట్టలే, ఇటు సరిగ్గా అందలే, అందులోకి వెళ్ళి మస్తు ఉన్నది. మళ్ళీ అది మంచిగా నీళ్ళు కట్టలేదు దానికి, అదొక